ప్రేక్షకుల అంతులేని ఆదరణతో V6 న్యూస్ ఛానల్ యూట్యూబ్ డైమండ్ బటన్ అందుకుంది. గత ఏడాది ఫిబ్రవరి 6 నాటికే V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1 కోటి దాటింది. దీంతో V6 న్యూస్ కు యూట్యూబ్ నుంచి ప్రతిష్టాత్మక డైమండ్ బటన్ దక్కింది. సోషల్ మీడియా వేదికల్లో 1 కోటి మంది ఫాలోవర్స్ ను సాధించటమే చిన్న ముచ్చటేం కాదు. ప్రస్తుతం V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు దాదాపు 11.5 మిలియన్లు. తెలంగాణకు ఉద్యమ సమయంలో V6 న్యూస్ కు జనం తమ ఇంటి ఛానల్ గా ఆదరించారు. తెలంగాణ నుంచి మొదలు పెడితే ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా తమ ఇంటి ఛానల్ గా V6 ను సొంతం చేసుకున్నారు. పెయిడ్ ప్రమోషన్స్, ప్రాపగాండాలు లేకుండా V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ కోట్లాది మంది సబ్స్క్రైబర్లకు చేరుకుంది. పక్కా సమాచారం, మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయం, స్ఫూర్తినిచ్చే విషయాలు, పాజిటివ్ ఆలోచనలను పెంచే స్టోరీస్ తో తెలుగు వాళ్లందరికీ దగ్గరైంది. జనం ఉద్వేగాలను గౌరవించి వాళ్ల మంచి చెడ్డలను ఉన్నదున్నట్లు చెప్పడమే V6 న్యూస్ పాలసీగా పెట్టుకుంది. అందుకే జనం అంత గొప్పగా ఆదరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012 మార్చిలో V6 న్యూస్ ఛానల్ జనం ముందుకొచ్చింది. ఏడాది తరువాత 2013 జనవరి 26 నుంచి యూట్యూబ్ ఛానల్ మొదలైంది. ప్రారంభమైన ఏడాదిన్నరకే 2015 ఆగస్టు నాటికి 1,00,000 మంది సబ్స్క్రైబర్లను చేరుకుంది. ఇక 2017 సెప్టెంబర్ నాటికి 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేరుకొని యూట్యూబ్ నుంచి గోల్డెన్ బటన్ అందుకున్న మొదటి తెలుగు న్యూస్ ఛానల్ గా రికార్డు సొంతం చేసుకుంది. 2020 జూన్ నాటికి 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరింది. ఆ తర్వాత 3.5 ఏళ్లలో మరో 50 లక్షల మందితో 2024 ఫిబ్రవరి 6న 1 కోటి సబ్స్క్రైబర్ల మార్కు సాధించింది. ఇది రాష్ట్రం మొత్తం జనాభాలో 25% కంటే ఎక్కువే కావడం విశేషం. అట్లాగే యూట్యూబ్ లో ఆల్ టైమ్ వ్యూస్ 1,321 కోట్లతో తెలుగు న్యూస్ ప్లాట్ఫామ్స్ లోనే మరో రికార్డు సాధించింది V6 డైమండ్ అవార్డుపై యూట్యూబ్ ప్రశంసించింది. క్రియేటివ్ లో మీ పాత్ర మర్చిపోలేనిదని చెప్పింది. V6 హార్డ్ వర్కే డైమండ్ అవార్డు అని చెప్పారు. ఈ అవార్డు మీ టీంకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశించినట్లు ప్రకటించింది యూట్యూబ్.